మెగాస్టార్ చిరంజీవికి అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఫోన్ చేశాడట. చేయడమే కాదు, తాను ఇప్పుడే చిరంజీవితో ఫోన్లో మాట్లాడాను, అతడు గొప్ప మనిషి, చాలా మంచి సినిమా తీశాడు, ఆయన 150 సినిమా అయిన ఖైదీ నెంబర్ 150ని చూశాను, భార్య మెలానియా కుమార్తె ఇవాంకాతో కలిసి సినిమాను ఎంజాయ్ చేశాను, బాస్ ఈస్ బ్యాక్ అంటూ ట్వీట్ కూడా చేశాడట. వినడానికి ఈ వార్త చెవిలో క్యాలీఫ్లవర్లు పెట్టినట్లుగా ఉంది కదూ. క్యాలీఫ్లవర్లు పెట్టడమే కాదు, ఇలాంటి ఫేక్ న్యూస్తో చిరంజీవి పరువు తీస్తున్నారు కొందరు నెటిజన్లు. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం ఏంటి? చిరంజీవిపై ఆయన ప్రశంసలు కురిపించడం ఏంటి? నిజానికి అందరూ అనుకున్నట్లు ట్రంప్ చిరంజీవి ఫోన్ చేసిందే లేదు, ఖైదీ చూసిందే లేదు. ఆయన ట్రంప్ చిరంజీవి సినిమా ఎందుకు చూస్తాడు చెప్పండి? ఈ ఫోటోలో కనిపిస్తున్న ట్వీట్ కూడా అబద్ధమే. ఓ నెటిజన్ అతి తెలివికి నిదర్శనం ఈ ట్వీట్. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతుంది. కొంతమంది అయితే ఈ ట్వీట్ ను నిజమని నమ్మి షేర్ కూడా చేసేస్తున్నారు. వెర్రికి ఇది పరాకాష్ట. ఇదే కాదండోయ్, ఖైదీ రిలీజ్ డే రోజు ఇలాంటి చెవిలో పువ్వు లాంటి వార్త మరొకటి వచ్చింది. అంతకు మించిన పరాకాష్ట మరొకటి ఉండదనే చెప్పాలి.